హాయ్ వ్యూవర్స్, నేను మీ లక్ష్మీప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. ఒక మంచి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కానీ యూట్యూబర్ కానీ ఉండాల్సిన మంచి లక్షణం ఏదైనా ఉంది అంటే తను మంచి మార్గంలో నడుస్తూ మంచిని చెప్తూ వాళ్ళ యొక్క ఫాలోవర్స్ ని కానీ సబ్స్క్రైబర్స్ ని కానీ అదే మార్గంలో నడిచేలాగా ప్రోత్సహించే వాడిని ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ గా గుర్తించడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రెసెంట్ డేస్ లో కొంతమంది డబ్బుకు ఆశపడి డబ్బుకు కకృతిపడ ఒక చెత్త బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం ద్వారా చేసిన వాళ్ళేమో బాగా డబ్బు సంపాదించుకుంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళు ఎవ్వరు కూడా ఆ బెట్టింగ్ గేమ్స్ కానీ ఏవి కూడా ఆడరనమాట. బట్ కేవలం డబ్బు కోసమే వాళ్ళు ప్రమోషన్ అయితే చేయడం జరుగుతుంది. ఇలా ఇంతకుముందు చాలా మంది చేశారు. కానీ ప్రస్తుత స్థితిలో వెలుగులోకి వచ్చిన విషయం అయితే మన లోకల్ బాయ్ నాని కేసు అనే చెప్పుకోవాలి. ఇతనికి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇన్స్టాలో 10 లక్షలకు పైగా ఫాలోవర్స్ ని సంపాదించి యూట్యూబ్ లో కూడా 25 లక్షలకు పైబడి ఫాలోవర్స్ అయితే సంపాదించుకున్నాడు. మొత్తం మీద ఇతనికి ఒక 30 నుంచి 35 లక్షల వరకు ఫాలోవర్స్, అంటే ఇతను ఇష్టపడే వాళ్ళు, ఇతను అభిమానించే వాళ్ళు, ఇతను చేసే పనులను, ఇతను చెప్పే విషయాలను నమ్మే వాళ్ళు దాదాపు ఒక 30 నుంచి 35 లక్షల మంది జనాభా ఉన్నారని మనం ఫస్ట్ గుర్తించాలి. కాకపోతే ఇతను బాగానే జరుగుతుంది. మామూలుగా అయితే చెప్పాలంటే ఇతను వైజాగ్ చెందిన వాసి అన్నమాట. మెరైన్ హార్బర్ లో అయితే పనిచేస్తూ ఉంటాడు. చేపల వేటకు వెళ్తుంటాడు, చేపలు పడుతుంటారు. ఇనిషియల్ గా అయితే ఈ చేపలు పట్టేది ఇలాంటి వీడియోస్ చేసి అప్లోడ్ చేసేవాడు. తర్వాత నెమ్మదిగా డిఫరెంట్ అమ్మాయిలతో పాటలు, సాంగ్స్, డాన్స్ చేయడం ఇలా అంతా జరిగింది. ఇతనికి వివాహమైంది, భార్య, అలాగే ఒక చిన్న పాపకు 2 సంవత్సరాల లోపు ఉండే ఒక పాప కూడా ఉందన్నమాట. అంతా బాగానే జరుగుతుంది. యూట్యూబ్ లో ఎంతో కొంత ఆదాయం వస్తుంది. తను స్వతహాగా కొంచెం సంపాదించుకుంటున్నాడు. ఇతను పలు వీడియోల్లో, పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకుంటూ వచ్చేవాడు, నేను పెద్దగా చదువుకోలేదు, 2వ తరగతి వరకే చదువుకున్నాను, నేను ఈ పవిత్ర గంగమ్మ తల్లి గంగపుత్రును, నాకు ఇదే జీవనాధారం, నేను ఇది చేసుకునే బతకాలి అంటూ ఇలాంటి చాలా చెప్పడం అయితే తన యూట్యూబ్ షార్ట్స్ లో గానీ వీడియోస్ లో గానీ మనం అందరం చాలానే చూసాం. అంతేకాదు ఇతను జైలుకి వెళ్లే అరెస్ట్ అవడానికి ముందు కూడా హార్బర్ కేసులో చిన్న ఇష్యూస్ ద్వారా జైలు గోడల వరకు వెళ్ళాడు. కానీ అదృష్టవశాత్తు బయటకైతే వచ్చేసాడు. కానీ ఇతనికి చేసిన తప్పేంటి, ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు అనే విషయానికి వస్తే మాత్రం ఇతను యూట్యూబ్ షార్ట్స్ లో ఒక వీడియో అయితే చేశాడనమాట. ఆ వీడియో అయితే నేను ఇక్కడ యాడ్ చేయలేను, ఎందుకంటే నాకు అది ఎలా డౌన్లోడ్ చేయాలో తెలీదు, అది తీసుకొచ్చి ఇక్కడ యాడ్ ఎలా చేయాలో తెలీదు. సో ఇదంతా కాదు, ఆ వీడియోలో ఏం జరిగింది, ఏం సంభాషణ ఉంది అనే దాని గురించి మాత్రం నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. వాళ్ళ వైఫ్ వస్తుంది తన దగ్గరికి, అదే ఈ లోకల్ బాయ్ నాని దగ్గరికి వచ్చి, నాని నాకు ఒక 30,000 రూపాయలు ఇవ్వు అని అడుగుతుంది. ఎందుకు అంటే నాకు చిన్న పనులు ఉన్నాయి, అలాగే షాపింగ్ కూడా చేసుకోవాలనుకుంటున్నాను, కాబట్టి 30,000 రూపాయలు నీ దగ్గర ఉంటే నాకు ఇవ్వు అని అడుగుతుంది అనమాట. అప్పుడు ఇతను లోకల్ బాయ్ నాని వచ్చేసి సరే అని చెప్పేసి ఇదిగో 40,000 తీసుకో అని ఇస్తాడు. అదేంటి, నేను 30,000 కదా అడిగింది, నీకు 40,000 ఇస్తున్నావు, ఎక్కడి నుంచి వచ్చాయి అంటే తన ఎదురుగా ఒక ల్యాప్టాప్ ఓపెన్ లో ఉంటుంది. ఇక ఇలా చెప్పుకొస్తాడు, నేను చెప్పిన సంభాషణ అయితే, నేను పలానా బెట్టింగ్ యాప్ లో అయితే ఇలా ఇస్తున్నాను, సో నేను ఇంత డబ్బు ఇన్వెస్ట్ చేశాను, 1,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి నాకు 30,000 రూపాయలు వచ్చింది, ఆ డబ్బులు నీకు ఇస్తున్నాను, ఇంతే కాదు ఇంకా చాలా డబ్బులు కూడా ఉన్నాయి నా దగ్గర, ఇంకా కూడా ఆడతాను, ఇంకా కూడా డబ్బులు సంపాదిస్తాను అనే మెసేజ్ అయితే ఈ వీడియో ద్వారా జనాల్లోకి అయితే పాస్ చేశారు. సో ఇది ఇతను చేసిన తప్పేంటి అంటే, ఒక తప్పు పని చేస్తూ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం ఎంత తప్పు కదండి. ధర్మరాజు అంతటి వాడి జోదం ఆడి రాజ్యాన్ని, బిడ్డల్ని, పెళ్ళాన్ని అందరినీ కోల్పోయాడు. అలాంటిది మనం ఎంతండి, నిమిత్యం మానవ మాత్రం. ఇంకా అలాంటిది మనము ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ఆడి ఇంత డబ్బులు సంపాదించవచ్చు అనే ఇలాంటి ఒక రాంగ్ మెసేజ్ జనాల్లోకి స్ప్రెడ్ చేయడం ఎంత తప్పు. సరే, ఏదో చేస్తే చేశాడు. అయితే ఇతను అసలు ఎలా అరెస్ట్ అయ్యాడు, ఎవరు రియాక్ట్ అయ్యారు అనే విషయానికి వస్తే మాత్రం అందరికీ తెలిసే ఉంటది. తెలంగాణ క్యాడర్, ఐపీఎస్ క్యాడర్ చెందిన సజ్జనర్ సా. ఇతను దిశ ఎన్కౌంటర్ లోను, అలాగే వరంగల్లోని యాసిడ్ కేసు ఎన్కౌంటర్ లోను ఇతని పేరు బాగా మారుమ్రోగిపోయింది. సో ఇతను ఏంటంటే చూశాడు, ఈ వీడియో చూశాడు. ఈ లోకల్ బాయ్ నాని వీడియో చూసే కంటే ముందే ఇతను వేరొక అతని వీడియో అయితే చూశాడనమాట. అది బయాసని యాదవ్, ఇతను అయితే తెలంగాణ అబ్బాయి. ఇతను కూడా ఇలాగే ఒక బెట్టింగ్ యాప్ అయితే ప్రమోట్ చేశాడు. ఆ వీడియోని ఈ లోకల్ బాయ్ నాని వీడియో కంటే ముందే ఈ సజ్జనర్ సార్ అయితే చూశారనమాట.
అతను ఈ బయాస్ అన్ని యాదవ్ ఏం చేశాడంటే ఏదో ఒక కెమెరానో ఏదో కొనుక్కోవడానికి షాప్కి వెళ్ళాడు. వీడి దగ్గర ఒక 50,000 రూపాయలు ఉంది. కానీ ఆ కెమెరా ఇతనికి నచ్చిన కెమెరా 75,000 రూపాయలు అయితే చెప్పారు. సో వీడి దగ్గర 25,000 తక్కువ ఉంది కదా. జనరల్ గా ఇది వరకు రోజుల్లో అయితే మన దగ్గర ఒక 10 రూపాయలు ఉంటే మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలనుకుంటే అరే ఒక 5 రూపాయలకో 4 రూపాయలు కొనుక్కుంటే 6 రూపాయలు మిగులుతుంది, ఆ 6 రూపాయలు దాచిపెట్టుకోవచ్చు, భవిష్యత్తు పనికొసద్ది అని ఇలాంటి ఒక మంచి ఆలోచనతో ఒక మంచి మెసేజ్ తో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చూడండి ఎలాంటి దిక్కుమాల టైం వచ్చిందంటే వీడి దగ్గర 50,000 ఉన్నాయి, కానీ వీడికి ఆశ చూడండి 75,000 రూపాయలు కొనుక్కోవాలనిపించింది. ఆ కొనుక్కోవాలనిపించినంత వరకు ఓకే, పోయి కష్టపడి సంపాదించుకుందామా వచ్చి కొనుక్కుందామా అన్న ఆలోచన లేకుండా అదే షోరూమ్ లో ఉండి అక్కడికప్పుడే ఒక బెట్టింగ్ యాప్ లింక్ ఓపెన్ చేసి ఇదిగో నేను ఆడాను, నాకు 25,000 రూపాయలు వచ్చాయి, ఈ 50,000కి 25,000 యాడ్ చేసుకొని ఇప్పుడు నాకు నచ్చిన వస్తువు అయితే నేను కొనుక్కుంటున్నాను అని ఒక మెసేజ్ అయితే ఆ వీడియో ద్వారా జనాల్లోకి పంపించడం అయితే జరిగింది. ఈ వీడియో సజ్జనార్ సార్ అయితే చూసారనమాట. చూసి తన యొక్క ట్విట్టర్ అకౌంట్ లో అయితే మరి అతనికి ఏమనిపించిందో, ఒకవేళ అతనికి ఏమన్నా ఈ బెట్టింగ్ యాప్స్ ఆడి కొంత వందల మంది ఫ్యామిలీస్ నష్టపోయారనో మరి ఏమనిపించినా ఏమో దీని మీద ఎంతో కొంత యాక్షన్ తీసుకోవాలనిపించి తన యొక్క ట్విట్టర్ అకౌంట్ లో అయితే పోస్ట్ చేశాడు. ఇలా వీడియో పెట్టి ఏంటి కాలం ఇలా అయిపోయింది, డబ్బు సంపాదించడం ఎంత తేలికైపోయింది, ఎంతెంత చెడు మార్గాలను ఎంచుకుంటున్నారు, ఇలా చేస్తే డబ్బులు వస్తాయా, ఇలాంటి మెసేజ్లు మీరు జనాల్లోకి పంపిస్తున్నారా, దీని మీద ఎంతో కొంత చర్య తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పి ట్విట్టర్ అకౌంట్లో అయితే ట్వీట్ చేశాడు. కానీ ఆ తెలంగాణ పోలీసులు పట్టించుకోలేదు, ఈ బయాస్ అన్ని యాదవ్ మీద చర్య కూడా తీసుకోలేదు, అది అంతటితో అయిపోయింది. తర్వాత మన ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ సంబంధించిన లోకల్ బాయ్ నాని యొక్క వీడియో మళ్ళీ చూడడం, ఆ వీడియోని ట్విట్టర్లో పెట్టి ఇది ఇలా జరుగుతుంది, ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి ఈ విధంగా ఇంత సులువుగా డబ్బు వస్తుందని చెప్పి జనాల్లోకి చెప్పడం ఒక మంచి విషయం కాదు. ఎంతో మంది నవ తరం వాళ్ళు ఉంటారు, ఇలాంటివి నేర్చుకొని ఇలాగే వస్తుందని చెప్పి ఎంతమంది నమ్మి మోసపోతుంటారు. కాబట్టి వీటి మీద ఎంతో కొంత చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి సేమ్ ఈ లోకల్ బాయ్ నాని వీడియో పెట్టి తన ట్విట్టర్ అకౌంట్ లో అయితే పోస్ట్ చేశాడు. సో దీన్ని వైజాగ్ పోలీసులు అయితే చూడడం జరిగింది. అలాగే లోకల్ బాయ్ నాని కూడా చూసి దీనికి స్పందించాడు. తెలుసో తెలియక తప్పు చేశాను, నాకు ఇంత ఇదవుతుందో నాకు తెలియదు, నేను పెద్దగా చదువుకోలేదు, నేను 2వ తరగతి దాకే చదివాను, నాకు వీటి గురించి పెద్ద అవగాహన లేదు, తప్పు అయితే జరిగిపోయింది, ఇక మీద భవిష్యత్తులో ఇలాంటి పనులు అయితే చేయను అని చెప్పి తిను మళ్ళీ రిటర్న్ సజ్జనార్ సార్కి అయితే రెస్పాండ్ అవ్వడం జరిగింది. అంతేకాదు ఇది చూసిన సజ్జనార్ సార్ మళ్ళీ రెస్పాండ్ అయ్యారు. సో లోకల్ బాయ్ నాని ఇలా తప్పు తెలుసుకొని క్షమాపణ అడుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇతనిలాగే ఎంతో మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తప్పించుకున్నారు అనుకోవద్దు, నెమ్మదిగా వాళ్ళ బండారం కూడా బయటపడుతుంది. కాబట్టి ఇప్పటి నుంచైనా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడాన్ని ఆపేసేయండి అని చెప్పైతే చెప్పారు. సో అంత బానే ఉంది. సో రేపు కొద్దో గొప్ప మిస్ అయ్యి లోకల్ బాయ్ నాని బయటకు వచ్చాడు అనుకునే టైంలోనే వైజాగ్ లోని ఒక వ్యక్తి ఇతను చేసిన వీడియో నమ్మి ఆ బెట్టింగ్ యాప్ ఆడి 3 కోట్ల రూపాయలు నష్టపోయాను అంటూ వైజాగ్ పోలీసుని ఆశ్రయించడం అయితే జరిగింది. సో ఇంకేం చేస్తారు, ఇమీడియట్ గా లోకల్ బాయ్ నాని మీద యాక్షన్ తీసుకున్నారు, తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఇప్పుడు ఇంకా వివాదం నడుస్తూ ఉంది, కోర్టు కేసు వాయిదాలు నడుస్తూనే ఉన్నాయి. అసలు ఇంతకీ బయటకు వస్తాడా రాడా అనే విషయం కూడా చెప్పుకోవచ్చు. తన భార్య తన పిల్లలు అసలు ఎంత కష్టపడ్డాడండి, అంత ఈజీగా నేము ఫేమ్ వచ్చేస్తుందా, ఇన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అంటే చిన్న విషయం కాదు. ఇన్ని రోజులు కష్టపడి సంపాదించుకున్న నేమ్ అండ్ ఫేమ్ పేరు అన్ని కూడా బూడిదలో పోసిన పన్నీరే అయిపోయింది కదా ఈ దెబ్బతోటి. ఎవడన్నా ఇంక వీడు చెప్పేది నమ్ముతాడా, నమ్మి చేస్తాడా? తప్పు కదండి. జనాలకు మనం ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి, కష్టపడి ఒక గంట పని చేస్తే 10 రూపాయలు దొరుకుతాయరా, ఈ 10 రూపాయలు మనం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి, ఇలాంటి మెసేజ్లు ఇవ్వాలి. కానీ ఇలాంటి దిక్కుమాల బెట్టింగ్ యాప్లో ఆడి ఒక నిమిషాల్లో కష్టపడకుండా నువ్వు కూర్చున్న చోటు నుంచి కొన్ని వేల రూపాయలు, నువ్వు 10 రూపాయలు పెడితే 100 రూపాయలు, 100 రూపాయలు పెడితే 10,000 రూపాయలు, 10,000 పెడితే 1,00,000 రూపాయలు వస్తాయి అని ఇలాంటి ఒక ఫాల్స్ మెసేజ్ ని సమాజంలోకి ఇవ్వడం ఎంత తప్పు. మీరెవరన్నా దీన్ని అంగీకరిస్తున్నారా, ఒప్పుకుంటున్నారా? నేనైతే అస్సలు ఒప్పుకోను. అసలు ఇప్పుడిప్పుడే 10th ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఇట్లాంటి వీడియోస్ చూసి ఎంత చెడిపోతున్నారండి. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా యాప్స్ డౌన్లోడ్ చేసేస్తారు, బెట్టింగ్ యాప్స్ ఆడేస్తారు, డబ్బులు పోగొట్టుకుంటారు. ఇంట్లో తల్లిదండ్రులకు తెలియకుండానే పూర్తి సంసారాన్ని మొత్తం తీసుకొచ్చి రోడ్డు పాలు చేసేస్తారు. ఎంత కష్టం. ఇవన్నీ తట్టుకోలేక పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు, పేరెంట్స్ ఆత్మహత్య చేసుకుంటున్నారు. వీటన్నిటికీ కారణం ఎవరు? ఇలాంటి దిక్కుమాలిన బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కోసం డబ్బుకు కకృతుపడి వాళ్ళ వల్లే కదా.
కానీ వాళ్ళైతే అసలు ఆడరు. జస్ట్ ఒక్కొక్క ప్రమోషన్ కి మీకు తెలియని విషయం ఏంటంటే ఒక్కొక్క బెట్టింగ్ ప్రమోషన్ చేస్తే వాడికి ప్రమోషన్ కి 2 లక్షల రూపాయలు ఇస్తారు. అంతేకాదు వీడిని నమ్మి, వీడిచ్చిన మెసేజ్ నమ్మి ఎవడో ఒక టెలిగ్రామ్ లోకి అట్లా రా, నేను నీకు గైడ్ చేస్తాను, నువ్వు వాడదు, నీకు మంచి డబ్బులు వస్తాయని చెప్పి ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇలా తీసుకొచ్చిన వాడికి పర్ పర్సన్ కి వాడు గెలుచుకున్న అమౌంట్ లో 30% వీడికి ఇచ్చేస్తాడు. అప్పుడు ఎన్ని లక్షలు వస్తున్నాయండి వాడికి? కానీ వాడేమన్నా ఆడతాడా? వాడు ఆడు. అది వాళ్ళు ఆడరు, వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు డబ్బులు సంపాదించుకుని హ్యాపీగా పిల్ల పాపలతో లగ్జరీస్ లైఫ్ గడుపుతూ ఉంటాడు. కానీ వీడిని నమ్మి వీడిని ఫాలో చేస్తున్న వాళ్ళు మాత్రం ఉన్న డబ్బులు కాస్త ఊడ్చిపెట్టేసి అసలు జీవనాధారం కోల్పోయి ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ అటెంప్ట్లు అవి ఇవి చేసుకొని సస్తున్నారు. అది ఇదంతా ఒకటి. అయితే ఇక్కడ మళ్ళీ ఇతని వైపు లోకల్ బాయ్ నాని తరపున వాదించే లాయర్లు వీళ్ళందరూ, అలాగే కాదు లోకల్ బాయ్ నాని కూడా నేను ఒక్కడనే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారా, ఎంతమంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయట్లేదు, సెలబ్రిటీస్, క్రికెటర్స్, మాజీ క్రికెటర్స్ వీళ్ళందరూ ప్రమోట్ చేస్తున్నారు కదా, వాళ్ళందరి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, ఒక కామన్ మ్యాన్ నా మీద మాత్రమే ఎందుకు ఇలా అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. అవును నిజమే, కొంతమంది సెలబ్రిటీస్ కానీ కొంతమంది క్రికెటర్స్ కానీ వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. కానీ ఒక చదువుకున్న వ్యక్తికి, ఒక 0% నాలెడ్జ్ ఉన్న వ్యక్తికి డిఫరెన్స్ ఏంటంటే ఈ లోకల్ బాయ్ నాని పెద్ద చదువుకోలేదు, పెద్ద అవగాహన లేదు, అందుకని డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఏ పిచ్చి పిచ్చి యాప్లన్నీ ప్రమోట్ చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని బెట్టింగ్ యాప్స్ ఏంటంటే గవర్నమెంట్ అథారిటైజ్డ్ ఉంటాయన్నమాట. గవర్నమెంట్ వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఆ బెట్టింగ్ యాప్స్ లోకి వెళ్ళి మనం ఆడాలన్నా కొంత అమౌంట్ ఆఫ్ జిఎస్టీని మనం పే చేయాలి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఒక సమ్ ఎక్స్టెంట్ వరకే మనము ఆడొచ్చు అనమాట. ఎలా అంటే రోజుకి బీడీలు బందు తాగొచ్చు, కానీ రోజుకి 5 బీడీలే తాగాలి, ఒక క్వార్టర్ ముందే తాగాలి అని కండిషన్ పెడితే ఎలా ఉంటుందో అలాగే ఒక సమ్ ఎక్స్టెంట్ వరకు, ఒక 2 లక్షలు, ఒక 3 లక్షల వరకు మాత్రమే ఆడొచ్చు అనే కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. అందులో అర్న్ చేసిన మనీ కూడా కొంతమంది గవర్నమెంట్ కి పే చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ గవర్నమెంట్ ఆథరైజ్డ్ కాబట్టి అలాంటి యాప్స్ ని సెలబ్రిటీస్ ప్రమోట్ చేసుకుంటారు. అండ్ ప్రమోషన్ చేసే విధానంలో కూడా తేడా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా చూసారా టీవీలో యాడ్స్ లో కానీ సెలబ్రిటీస్ కానీ క్రికెటర్స్ కానీ చేసేటప్పుడు నేను ఇది కొన్నాను, ఇది కొనుక్కోవచ్చు అని చూపిస్తారు. కానీ ఈ లింక్ ఓపెన్ చేయండి, ఇది ఆడండి, డబ్బులు వస్తాయి, దీంతో మీరు హ్యాపీగా ఇలా జల్సా చేయొచ్చు అని చెప్పి ఎక్కడ ఏది కూడా ప్రమోట్ చేయరు. సో మనం ప్రమోషన్ చేసే విధానంలోనే ఉంటుంది. మనం బెట్టింగ్ యాప్స్ గవర్నమెంట్ ఆథరైజ్డా కాదా అని కూడా మినిమం నాలెడ్జ్ ఉండాలి. అసలు ఇవన్నీ కాదు, అసలు ఇలాంటి దిక్కుమాలి పనులు చేయడం ఎందుకు? హ్యాపీగా యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది, ఎంతో కొంత రెవెన్యూ, తర్వాత స్వతహా కొంత సంపాదించుకున్నారు, హ్యాపీగా మంచి భార్య పిల్లలు ఇంతమంది ఉన్నారు. ఈ కకృతి ఏంటి? సో డబ్బు అంటే ఎవరికి చేయదండి. సులువుగా డబ్బు వచ్చేస్తుందంటే ఏ దరిద్రమైన పనులు చేయడానికైనా రెడీ అయిపోతారు. కానీ ఎప్పుడు కూడా మనం ఎంత ఈజీగా సంపాదిస్తామో అంత ఈజీగానే పోతుంది. ఇప్పుడు చూడండి, ఇతను ఎంత కష్టపడి ఇంత నేమ్ ఫేమ్ డబ్బు సంపాదించాడు, ఎందుకోసం? అంత పాయ. కాబట్టి చెప్పేది ఏంటి అంటే ఇందులో మళ్ళీ ఇంకోటి కూడా వస్తుంది, తెలంగాణ పోలీసులు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అనే డౌట్స్ కూడా వస్తున్నాయి అనమాట. మేబీ అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అలాగే పైన బీజేపీ గవర్నమెంట్ ఉంది, వీళ్ళ హస్తాలు కూడా ఏమన్నా ఇందులో ఉన్నాయా, అందుకనే అభయ సన్ని యాదవ్ మీద యాక్షన్ తీసుకోవట్లేదా అని ఇలాంటి డౌట్లు కూడా రేకెత్తుతున్నాయి. ఏమో మనం వేసి చూడాలి. కానీ లాస్ట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇతని బండారం అయితే బయటకు వస్తుంది. కానీ ఇలాగే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలా అనవసరంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. ప్లీజ్ అలా దయచేసి చేయకండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి ఎంతో మంది ఫాలోవర్స్ ఇలాగే జరుగుతుందేమో నిజంగా అని చెప్పి అలా చేసేస్తారు. అనవసరంగా వాళ్ళు సంపాదించుకున్న సంపాదన కానీ పేరు, తల్లిదండ్రులు పరువు అంతా నట్లెట్టో ముంచేస్తారు. కాబట్టి అలా చేయకుండా హ్యాపీగా ఏవో ఒక ప్రమోషన్స్ చేసుకోండి. ఎన్ని బట్టల ప్రమోషన్స్, ఏ మిడ్డీలు, చెడ్డీలు, కడ్రాయిలు, ఎన్ని ప్రమోషన్స్ లేవండి, అవి చేసుకోండి, హ్యాపీగా సంపాదించుకోండి, ఫ్యామిలీ అందరూ కూడా సంతోషంగా ఉండండి. ఇదండి నాకు తెలిసిన విషయం అయితే మీరు షేర్ చేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.